ఏఐ టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ రేవంత్. సో ఈరోజు మనం యూలిప్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాము. సో చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ మీద అవగాహన వచ్చినప్పటికీ వాటిని మెయింటైన్ చేయడం రాకనో లేకపోతే వాటిలో రిస్క్ ఉంటుందనే భయంతోటో యూలిప్ అనే వాటిని బాగా ఆప్ట్ చేస్తూ ఉన్నారు. సో వెన్ కంపేర్ టు మ్యూచువల్ ఫండ్స్ యూలిప్ వాళ్ళు అయితే గ్యారంటీడ్ వస్తుంది, బాగా ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అని చెప్పి ఒక ఎగ్జంప్షన్లో ఉంటారు. సో బేసిక్గా ఒకసారి మనం యూలిప్లో కనుక పెట్టుబడి పెడితే ఎలా ఉంటుంది, అదేవిధంగా యూలిప్లో ఎలా అయితే పెడుతున్నామో అలానే మనం ఒకసారి మ్యూచువల్ ఫండ్స్లో కూడా పెట్టుబడులు పెడుతూ ఉంటే మన యొక్క రిటర్న్స్ ఎలా ఉంటాయి అన్నదాన్ని కూడా ఒకసారి కంపేర్ చేద్దాం. సో దాని రిఫరెన్స్ కోసం, ఇది కేవలం కంపారిజన్ కోసం మాత్రమే. సో ఎటువంటి నిర్ణయమైనా కానీ మీరు పర్సనల్గా తీసుకోవాల్సిందే. సో బేసిక్గా ఐసిఐసిఐ యూలిప్ ఒక మ్యూచువల్ ఫండ్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని రన్ చేస్తున్నాము. సో ఈ పాలసీ ఏంటి అని అంటే 20 సంవత్సరాల పాలసీ. మొదటి 5 సంవత్సరాల వరకు మనం డబ్బుల్ని పే చేయాలి. సో దానికి గాను లైఫ్ కవర్ వచ్చేసరికి 12 లక్షలు, నెలకి 10,000 చొప్పున కనుక కట్టినట్లయితే సంవత్సరానికి 1,20,000. సహజంగా మనకు అందులో లైఫ్ కవర్ వచ్చేసరికి 1,20,000 అని అంటే ఇంటూ 10 అంటే 1.2 ల్యాక్ ఇంటూ 10 12 లక్షలకి ఇస్తారనమాట. మనం సంవత్సరానికి 1,20,000 కడితే ఇంటూ 10 ఈజ్ ఈక్వల్ టు 12 lakhs. అదే మన లైఫ్ కవర్. సో ఇది మనకు ఉన్నటువంటి ఒక పాలసీ యొక్క ప్లాన్. సో మన 5 సంవత్సరాలు కనుక అట్లా పే చేస్తే ఆ తర్వాత కట్టకుండా వదిలేసినప్పటికీ మనకు వచ్చే అప్రాక్సిమేట్ టోటల్ మెచ్యూరిటీ అమౌంట్ వచ్చేసరికి 48 lakhs చిల్లర వరకు మనకు డబ్బులు వస్తున్నట్టుగా వీళ్ళు చూపిస్తున్నారు. అది ఎంత 8% ఎక్స్పెక్టెడ్, అంటే వాళ్ళు 8% ఎక్స్పెక్ట్ చేస్తూ ఇచ్చారు. అలానే ఇక్కడ ఒకవేళ మార్కెట్ కనుక ఫేవర్ చేయకపోతే అది 4% కూడా రావచ్చు అని ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు. సో బేసిక్గా యూనిట్ లింక్డ్ ఈక్విటీ స్కీమ్స్ కూడా మనకి బేసిక్గా మనకి స్టాక్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి. సో మార్కెట్ రిటర్న్స్ని బేస్ చేసుకొని అవి కూడా వేరీ అవుతూ ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ అందరూ ఏమనుకుంటూ ఉంటారంటే ఇక్కడ నాకు ఫైనల్గా ఒక మెచ్యూరిటీ అమౌంట్ వస్తుంది, ప్లస్ నాకు ఒక లైఫ్ కవర్ కూడా వస్తుంది, రెండు వస్తున్నాయి కదా. సో నాకు ఏమైనా జరిగినా, నేను చాలామంది దగ్గర విన్నా, పిల్లల కోసం అని చెప్పి మేము యూలిప్ కడుతున్నాము, సో వాళ్ళ కోసం అంటూ సేవింగ్స్ ఉంటే నాకు ఏమైనా జరిగితే లైఫ్ కవర్ వస్తుంది అని చెప్పి. సో బేసిక్గా రెండింటిని విడగొట్టి చూద్దాం. ఇందులో రెండు ఉన్నాయి, ఒకటి సేవింగ్స్, ఇంకొకటి ఇన్సూరెన్స్. సో బేసిక్గా ఫస్ట్ మీరు బ్రేక్ చేసుకోవాల్సింది ఏంటి అని అంటే మీకు ఐదర్ లైఫ్ కవర్ ఆర్ ది మెచ్యూరిటీ అమౌంట్ రెండిట్లో ఒకటే వస్తుంది. పాలసీ టర్మ్ పే చేసే టైంలో కనుక మీకు ఏదైనా జరిగినట్లయితే మీరు పే చేసిన అమౌంట్ ఎక్కువ లేదా మీ లైఫ్ కవర్ అమౌంట్ ఎక్కువ చూసి ఏది ఎక్కువైతే అది పే చేస్తారు. మీరు పే చేసింది 4 లక్షలు అయినట్లయితే లైఫ్ కవర్ 12 లక్షలు కాబట్టి అది ఇస్తారు. లేదు పాలసీ మధ్యలో ఎప్పుడో కొంచెం లాస్ట్లో ఉన్నప్పుడు కనుక మీకు ఏదైనా జరిగితే 12 lakhs ఎక్కువ లేకపోతే ఇది ఎక్కువ చూసి ఇస్తారు. ఏదో ఒకటే ఇస్తారు, కానీ ఇక్కడ 48 lakhs ప్లస్ 12 lakhs 60 lakhs రావు, రెండిట్లో ఒకటే వస్తుంది. సో బేసిక్గా 12 lakhs లైఫ్ కవర్ అనేది కూడా ప్రాక్టికల్గా ఎవరికి సరిపోని అమౌంట్. సో దాన్ని మనం విడగొట్టి ఒకసారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లస్ సపరేట్గా మ్యూచువల్ ఫండ్స్తో కంపేర్ చేద్దాం. సో టర్మ్ ఇన్సూరెన్స్ కనుక మనం తీసుకున్నట్లయితే 12 lakhsకి కాదు 25 lakhsకి తీసుకుంటున్నాం. 25 lakhsకి గాను మనకు సంవత్సరానికి అయ్యే ఖర్చు బజాజ్లో సుమారుగా 9,000 రూపాయలు వేసుకోండి, 8,878 రూపాయలు. సో 9,000 వేసుకోండి. మనం ఎంత అమౌంట్ సంవత్సరానికి పే చేస్తే మనకి 25 లక్షల లైఫ్ కవర్ వస్తుంది. వీటిలో డబ్బులు రిటర్న్ ఇవ్వరు, అంటే సేవింగ్స్ రూపంలో ఇవ్వరు. కానీ మనకి ఏం జరిగినా యాక్సిడెంటల్ కానీ మన లైఫ్కి ఏదైనా రిటర్న్ జరిగి ఏమైనా ఇబ్బంది పడ్డా, అంటే మనం లేకపోయినా మన ఫ్యామిలీకి 25 లక్షలు అయితే వెళ్ళిపోతాయి. సో అక్కడతో కంపేర్ చేస్తే మీకు ఇక్కడ 25 lakhs. సో దీనికి గాను మనం 1,20,000 అక్కడ సంవత్సరానికి కడుతున్నాం కదా, ఆ 1,20,000లో 10,000 దీన్ని కట్టామని తీసేసి 1,10,000 మనం సేవింగ్స్కి ఉన్నాయనుకొని చెప్పి ప్లాన్ చేసి, సో దాన్ని మనం మంత్లీ డివైడ్ చేస్తే సుమారుగా 9,120 రూపాయలు చిల్లరంతో వస్తుంది. సో మనం 9,000 రూపాయలనే అదే 5 సంవత్సరాల పాటు నెలకి 15% రిటర్న్ ఇచ్చేటువంటి ఒక మ్యూచువల్ ఫండ్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేస్తూ 5 yearsే, మనం అక్కడ 5 yearsే కడుతున్నాం కదా, తర్వాత కట్టకూడదు. 5 years కట్టేసి మనం చెక్ చేస్తే 5,40,000 ఇన్వెస్టెడ్ అమౌంట్ ఉంటుంది. మన ఫైనల్ టోటల్ వాల్యూ వచ్చేసరికి 8,07,000 ఉంటుంది. మరి అక్కడ 48 కదా అని అంటే అక్కడ 20 years ఉంది. మరి ఎక్స్ట్రా 15 years ఏం చేయాలి? ఈ టోటల్ అమౌంట్ ఎంతైతే వచ్చిందో దాన్ని మళ్ళీ రీఇన్వెస్ట్ చేసేయండి, అది అన్నట్టు వదిలేసేయండి, మీరు చేసేదేం లేదు. సో అదే 8,07,135 రూపీస్ని సేమ్ 15% రిటర్న్తో ఇంకొక 15 years మనకి యూలిప్లో కూడా ఉంది కదా, ఫస్ట్ 5 years పే చేశాక అదే 15 years దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వదిలేస్తే మనకు వచ్చే రిటర్న్ సుమారుగా 65,67,000. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మనకి ఈ అమౌంట్ 65 lakhs వస్తుంది, ప్లస్ మనం ఇందాక టర్మ్ ఇన్సూరెన్స్ చూసాం కదా, టర్మ్ ఇన్సూరెన్స్ 25 lakhsకి ఆ 25 lakhs ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. సో 65
ప్లస్ 15 మనకు దాదాపు 80 లక్షల రూపాయల వరకు కూడా మనకి డబ్బులు వస్తున్నాయి. సో బేసిక్గా యూలిప్ తీసుకోవడం తప్ప రైట్ అన్న దాని గురించి నా పాయింట్ కాదు. సో బేసిక్గా ఇందులో నాకు ఇన్సూరెన్స్ వస్తుంది, నాకు సేవింగ్స్ ఉంటున్నాయి, వాళ్ళు గ్యారంటీగా ఇంత అమౌంట్ ఇస్తున్నారు. సో బేసిక్ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా యూలిప్లో గ్యారంటీ అనే వర్డ్ని వాడకూడదు. వాడుతున్నారు అని అంటే అవతల మీ ఏజెంట్ మిమ్మల్ని మోసం చేసినట్టే. ఇక్కడ గ్యారంటీడ్ ఫిగర్స్ అంటూ యూలిప్లో అయితే ఉండవు. ఎఫ్డీస్లో గ్యారంటీ ఉంటుంది. యూలిప్లో ఈక్విటీకి మనకి రిలేటెడ్ అయి ఉంది అని అంటే ఆ స్కీమ్ మాత్రం దాంట్లో గ్యారంటీడ్ ఇన్కమ్స్ ఉండవు. రెండోది, మీకు అయితే ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అంటే మీకు ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ అని ఇస్తారు, లేదు మీకు ఏం జరగలేదు అని అంటే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయినా ఇస్తారు. రెండిట్లో ఒకటే వస్తుంది కానీ రెండు కలిపి రావు. మీరు కావాలంటే దానికి సంబంధించి మీరు ఎక్కడైనా కానీ FAQsలోకి వెళ్ళి చదువుకోవచ్చు. ఆ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లో ఖచ్చితంగా దాన్ని రాసి పెట్టే ఉంటారు. ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్డ్ క్వశ్చన్స్లో మీరు ఒకసారి ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ డెత్ వాట్ ఈస్ ద బెనిఫిట్ ద ప్లాన్ గివ్. ఇక్కడ చూడండి, ఇక్కడ డెత్ బెనిఫిట్ ఏ ఆర్ బి ఆర్ సి అంటే ఏదో ఒకటే ఇస్తాము. ఏ అంటే సమ్ ఎష్యూర్డ్, బి అంటే డెత్ బెనిఫిట్. సో ఏదో ఒకటే ఇస్తాము అని ఇక్కడ క్లియర్గా రాశారు ఇందులో అదే వెబ్సైట్లో. సో బేసిక్గా ఈ వెబ్సైట్ అనే కాదు, ఈ కంపెనీ అనే కాదు, ఏ కంపెనీకి సంబంధించిన స్కీమ్కి సంబంధించి నియమాలు ఇలానే ఉంటాయి. అన్నీ కలిపి వస్తాయి అని అనుకుంటే మాత్రం దానికి డబ్బులు కట్టి, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది అయితే జరగదు, నష్టపోతారని నేను చెప్పను, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అయితే జరగదు. సో ఎప్పుడైనా కానీ మనం యూలిప్ లాంటి వాటిల్లో కంపేర్ చేస్తే మనం సపరేట్గా తీసుకోవడం వలన ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో బేసిక్గా వాళ్ళు కూడా ఈక్విటీలో పెడుతున్నారు కదా, ఎందుకు రిటర్న్స్ రావట్లేదు అని అంటే వాళ్ళు డెప్ట్ పోర్షన్ ఎక్స్పోజ్ చేస్తారు, ప్లస్ వాళ్ళు దానికి సంబంధించిన ఇన్సూరెన్స్కి ప్రీమియం పే చేయాలి, అండ్ నెక్స్ట్ వాళ్ళ ఫండ్ మేనేజర్ ఛార్జెస్ ఉంటాయి, ఇంకా వాళ్ళకి చాలా ఛార్జెస్ ఉంటాయి. అవన్నీ పోను ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ మనకి 8%కి మించి రాదు. సో బేసిక్గా యూలిప్తో కంపేర్ చేస్తే మనం సపరేట్గా టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ సపరేట్గా మ్యూచువల్ ఫండ్ పే చేస్తే ఎక్కువ రిటర్న్స్ని జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా ఇంతకుముందు ఎవరికైతే ఈ డౌట్స్ అన్నీ కూడా ఇంతకుముందు చాలామంది కామెంట్స్లో పెట్టారు. సో ఈ డౌట్స్ అన్ని ఎవరికైతే ఉన్నాయో ఇందులో క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటిని కూడా క్లారిఫై చేస్తాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.